నమస్తే, అమ్మ వంటింటికి స్వాగతం. ఇప్పుడు మనము ఎంతో రుచికరమైన కూరపొడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: 1 కప్పు పచ్చిశనగపప్పు, అరకప్పు మినప్పప్పు, 10 ఎండుమిరపకాయలు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 ఎండు కొబ్బరి చిప్ప, నూనె, అరకప్పు ధనియాలు. ముందుగా పొయ్యి మీద బాణలి పెట్టి నూనె వేసి దాంట్లో ఎండుమిరపకాయలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ధనియాలు వేసి స్లో ఫ్లేమ్లో ఎర్రగా అయ్యేంత వరకు నిదానంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పప్పులన్నీ ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనము కొబ్బరిని సన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న పప్పుల్లో చింతపండు, తగినంత ఉప్పు వేసి మిక్సర్ గ్రైండర్లో ముందుగా ఎండు కొబ్బరి ముక్కలను వేసి మెత్తగా అయ్యేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా వేయించుకున్న గింజలనన్నింటినీ ఆ మిక్సర్ గ్రైండర్లో వేసి మెత్తగా అయ్యేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఎంతో రుచికరమైన కూరపొడి తయారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వాటి కోసం అమ్మ వంటింటిని సబ్స్క్రైబ్ చేసుకోండి.